వైసీపీ నేతలు వెన్నుపోటు దినం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా వెన్నుపోటు దినం నిర్వహించే క్రమంలో పోలీసులతో గొడవ జరిగింది. ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఓ పోలీసు అధికారి అంబటి రాంబాబు తీరుపై నిప్పులు జరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్ళింది. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చాలా నిర్బంధాలు, ఒత్తిడులు, పోలీసుల బెదిరింపుల మధ్యన జరిగినటువంటి నిరసన ఇది. ఎందుకు చెబుతున్నానంటే ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని, వెన్నుపోటు దినాన్ని జరుపుకోకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఉదయమే నా ఇంటి దగ్గరికి ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ వచ్చి ఎవరైనా నా ఇంటికి వస్తుంటే వారి బైకులు తాళాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బయలుదేరి వస్తుంటే మమ్మల్ని ఆపి మాతో ఘర్షణ పడే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఒక్కటే ఒక విషయాన్ని చెప్తున్నా, మేమందరం, మరి ముఖ్యంగా నేను లా అబైడింగ్ సిటిజన్ ని, చట్ట ప్రకారం వెళ్లేటటువంటి వ్యక్తిని. నిరసన తెలియజేసే క్రమంలో మా వారు తప్పు చేసినా నేను అంగీకరించాను. ఒక పద్ధతి ప్రకారం మేము ఏది అనుకున్నామో దాని ప్రకారం జరపాలని మేము అనుకుంటే మా ముక్కు గోగుతున్నారు. మాతో ఘర్షణ పడేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందరు పోలీసులు కాదు, చంద్రబాబు చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, లోకేష్ చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాతో ఘర్షణ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీ డోంట్ కేర్. ఏం చేస్తారు మీరు? మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అంతే కదా? లేదా ఛానల్లో కొడతారా? ఏం చేస్తారు మీరు అడుగుతా ఉన్నా. మేము చట్టబద్ధంగా వెళుతున్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తులు. మేము ఒక పద్ధతి ప్రకారం నిరసన ప్రజాస్వామ్యంలో తెలియపరుస్తా ఉంటే ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, దుశ్చర్యలకు పోలీసులు కాకి బట్టలు వేసుకుని ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదని వారికి